అందరికీ నమస్కారం. అనంతపూర్ అర్బన్ పరిధి ఏరియాలో కొంతమంది వ్యక్తులు అనాథరైజ్‌గా హక్కు ఉన్న ల్యాండ్స్‌లోకి వెళ్ళేసి, కొట్టాలేసి, ఆ స్థల యజమానిని బెదిరించడం జరుగుతున్నాయి. అది మా దృష్టికొచ్చింది. ఈ విషయంలో కొంతమంది మాకొచ్చి కంప్లెయింట్ చేస్తూ ఉన్నారు. ఆ కంప్లెయింట్ చేసిన వారి యొక్క సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పూర్తిగా వెరిఫై చేసి, అది అనాథరైజ్‌గా ఆక్యుపై చేశారని తెలిస్తే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. కాబట్టి చాలా మందికి మేము చెప్పేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది అంటే, అనాథరైజ్డ్ మీరు పట్టా ఉన్న ల్యాండ్స్‌లోకి వెళ్ళేసి వాళ్ళకి ఇబ్బంది కలిగించవద్దని చెప్తున్నాం. ఇది మా దృష్టికి 2, 3 ఇన్సిడెంట్లు వచ్చినాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వారి ఆ భూమి ఎవరికి హక్కు ఉందని తెలుసుకొని, హక్కు లేని వాళ్ళని అక్కడ లేకుండా వాళ్ళని చెప్పడం జరుగుతుంది. అయితే వారు వినుకోకపోతే మాత్రం వారి మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం టౌన్‌లో ఎక్కడ చూసినా ఇవే ఉన్నాయి సార్. కుల సంఘాల పేర్లతోన అమాయక ప్రజల్ని ప్లాట్ ఇస్తానంటే డబ్బులు వసూలు చేసుకొని ఇవి గత 6 నెలల నుంచి జరుగుతున్నాయి సార్. దానిపై మీరు ఏం మాట్లాడతారు సార్ మీడియాతో? నేను చెప్తున్నది కదా, ఎవరైనా ఫిర్యాదుదారుడు వచ్చి మాకు కంప్లైంట్ చేసి ఆ డాక్యుమెంట్ అతనికి కరెక్ట్‌గా ఉందా లేదని వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసిన తర్వాత అతనికి హక్కు ఉందంటే ఎవరైతే ఆక్రమణ చేస్తారో వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ప్రజలకి చెప్పేది, ఎవరైనా సరే ఈ విధంగా కొంతమంది పబ్లిక్‌కి మీకు స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి వారి వద్ద వారికి ఆశ చూపి ప్రలోభ పెట్టేసి ఈ స్థలాలు వేసుకుంటే, ఎవరైతే వేసుకున్నారో స్థలాలు తెలియకుండా వేసుకున్నారో వారికి కూడా ఈ చట్ట పరిధిలో వస్తారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.